సమాధానం చెప్పండి. నేను వేదిక మీద నుంచి అడుగుతాను. అరే నాకు ఎందుకు ఇంత ఏడుపొస్తుంది నాకు అర్థమవుతలేదు తెలుసా. నేను గతంలో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ను చూసిన. నేను ఆ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు వచ్చేదంటే ఎన్నికలప్పుడో లేదా అక్కడక్కడ బహిరంగ సభలల్లో ఆయనను ఎవరన్నా వ్యతిరేకించినప్పుడు లేదా ఇంకా కొన్ని సందర్భాలల్లో ప్రతిపక్షాలు ఎప్పుడన్నా అన్నప్పుడు చూసినాం ఆ ఫ్రస్ట్రేషన్. కానీ ఈయన ప్రతిసారి ఏడుపు కొట్టు ముఖం పెడతాడు. ఏడిచినట్టే ఉంటుంది. ఎందుకు గంతగానం ఎందుకు ఏడుస్తున్నాడు? అంత బాధ ఎందుకు అవుతుంది? మొద్దు బరువు ఎక్కువ అయిందా, లేకపోతే మంత్రులు సహకరిస్తలేరని మాకు ఎరక, నీ అధికారులు ఎవరు సహకరిస్తలేడు అది మాకు కళ్ళకు కంటినట్టు కనిపిస్తూ ఉంది. గ్రామాలనే మీకు సహకరిస్తలేరు, ఇంకా జిల్లా దాకా వచ్చినా అది రాష్ట్రం దాకా వచ్చిందా, అది తెలుస్తలేదా, కనిపిస్తలేదా? కానీ గింతగానం ఏడుపు ఎందుకు? అరే గిట్లెందుకు ఏడుస్తున్నావు? ఏడా చూడు ఏడుపే. ఏడుపు కొట్టు మాటలు, ఏడుపు కొట్టు ప్రయత్నాలు, ఏడుపు కొట్టు ముచ్చట్లు. ధైర్యంగా నిన్ను చూస్తే మాకు భరోసా కనపడాలనే. మేమేమనుకుంటామంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డిని దోతి కట్టుకొని ఆయన ఇట్లా, నేను దోతి కట్టమని చెప్తలేను, ఉన్న పాయింట్ వేసుకున్నది సరిపోయింది. కానీ ఆయన నడుచుకుంటా వచ్చినా ఆయన కనపడ్డా ఆ గంభీరం చూస్తే మాకు కొంత కాన్ఫిడెన్స్ అనిపించేది. అరే మాకేం సమస్యలు రావు, మన రాష్ట్రానికి ఏమి ఇబ్బంది కాదు, ఏదైనా ఉంటే ఆయన చూసుకున్నాడు, పెద్ద ఆయన చూసుకుంటాడు అనే ఒక భావన కనిపించేది అప్పుడు రైతులలో. ఇలా నీ చూస్తే ఎక్కడ పోయిందా అన్నట్టు లెంకులాడినట్టు అయిపోయింది నీ పరిస్థితి. ఇట్లా ఏడన్నా ఉంటే లెంకులాడుకునేటట్టు ఉన్నది 10 మందిలో నేను ఏడున్నాడు అని. పైగా ఏడుపు కొట్టు మాటలు ఎంతసేపు, ఇది లేదు అది లేదు ఇది లేదు, సంసారం చేసుడు శాతగాక ఏడిచినట్టు కనబడతా ఉంది ఇది.